హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది, కొంతమంది మన జీవితంలోకి వచ్చి మన జీవితాన్ని ఇన్ఫెక్ట్ చేసేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులతో కానీ, అది ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే మన జీవితంలోకి వచ్చి వాళ్ళేదో కోల్పోతున్నట్టుగా మనం ముందు ఎక్స్ప్రెషన్ పెట్టి లోపల మాత్రం మనని మొత్తం పీల్చేస్తూ ఉంటారు. వాళ్ళకి వైరస్ ఉంటుంది, అది వాళ్ళు తెలిసి మనకు అంటిస్తూ ఉంటారు. అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళని, అది వైరస్ ఇన్ఫెక్షన్తో అయితే మనం మందులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు, కానీ మానసిక ఇన్ఫెక్షన్తో వస్తారు కొంతమంది. వాళ్ళకి తెలియక, లేదా కొంతమంది మనని కంట్రోల్ చేయడానికి వాళ్ళు చాలా అమాయకంగా, వాళ్ళేదో చాలా మంచి వాళ్ళలాగా, అయ్యో పాపంగా వాళ్ళు ఉంటున్నట్టు, వాళ్ళ స్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళు మన మీద అట్లా ఉంటున్నట్టుగా బిహేవ్ చేస్తారు. అలాంటి మన మీద డిపెండ్ అవుతున్నట్టుగా కనిపించే బ్లడ్ సక్కర్స్ నుంచి, ఇన్ఫెక్టెడ్ పీపుల్ నుంచి మనని మనం ఎలా కాపాడుకోవాలో ఈరోజు మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి జీవితంలో ముందుకు వెళ్ళట్లేదు అంటే ఎవరో వెనక పట్టి లాగేస్తున్నారు. అలాంటి ఇన్ఫెక్షన్ మీ చుట్టుపక్కల ఉన్నారేమో చూసుకోవాలి. నంబర్ 1, ఇలాంటి వాళ్ళ మీద అయ్యో పాపం అని జాలి చూపించకూడదు. వాళ్ళకది తెలియక చేసినా, తెలిసి చేసినా అయ్యో పాపం అని దగ్గరికి వెళ్తే ఎలా అయితే ఇన్ఫెక్షన్ వస్తుందో, అలాగే టూ మచ్గా వాళ్ళకున్న సమస్యలని తలుచుకుని అది మన మీద ప్రయోగించడానికి చూస్తున్నారు అంటే అలాంటి వాళ్ళని జాగ్రత్తగా గమనించుకోవాలి. నిజంగా సమస్య ఉంది, మనం ఓపెన్ హార్ట్తో హెల్ప్ చేయడం అది వేరే. అలా కాకుండా కావాలని వాళ్ళకున్న సమస్యని చాలా అమాయకంగా పదే మళ్ళీ చేస్తూ ఉంటే, ఇది ఈ మధ్య ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ విషయంలో చూశాను. వాడు కావాలని తాగుతూ ఈ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకుంటూ, నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నా, ఆ సిచ్యువేషన్లో ఉన్నా, నా మనసు బాగాలేదు, నా పాత గర్ల్ ఫ్రెండ్ ఇలా చేసింది, నా పాత ఫ్రెండ్స్ అందరు ఇలా మోసం చేశారు అంటూ పదే ఆ అమ్మాయి జీవితాన్ని ఇన్ఫెక్ట్ చేసేశాడు. అలాంటి వ్యక్తులు మీ లైఫ్లో కూడా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూసి తెలుసుకుని ఈ పాయింట్స్ని మీరు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి, అలాంటి ఇన్ఫెక్ట్ చేసేవాళ్ళు 4-5 స్టోరీలు రిపీటెడ్గా చెప్తుంటారు. ఒకటి, ఎప్పుడో జరిగిపోయిన పాత ఎమోషనల్ గ్యాప్. ఓకే, అంటే ఎప్పుడో మోసపోయింది, వాళ్ళ నాన్నవాడు చిన్నప్పుడు ఎలా కొట్టాడు, లేకపోతే ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్ ఎంత టార్చర్ పెట్టింది, ఈ టైప్లో ఇంట్లోని సమస్యని పెద్దగా చూపించి, నాకింత కష్టం ఉంది చూసావా, అయినా నేను తట్టుకుని నించున్నాను చూసావా అనే బిల్డప్ ఇచ్చేవాళ్ళు చాలా డేంజరస్. దే ఆర్ ఇన్ఫెక్టెడ్. వాళ్ళతో జాగ్రత్త. సెకండ్, ఎప్పుడూ డబ్బు కష్టాలు చెప్పేవాడు. ఎప్పుడు కూడా నాకు అన్నీ ఉన్నాయి కానీ అని డబ్బు కష్టాలు చెప్తున్నాడంటే అలాంటి వాళ్ళు ఇన్ఫెక్టెడ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా కష్టం వచ్చింది, అడిగారు, సహాయం అడిగారు వేరే, కానీ ప్రతిసారి డబ్బు కావాలి, సహాయం కావాలని వస్తున్నారంటే ఇన్ఫెక్టెడ్ పీపుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ వచ్చేసి ఎమోషనల్ ఫూల్స్. వీళ్ళు ఏంటంటే ఏదో తెలియని అమాయకత్వం, అందరికీ సహాయం చేస్తున్నా అని మన దగ్గర అప్పు తీసుకుని సహాయం చేస్తుంటారు పక్కన. అలాంటి వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. నెవర్ ఎవర్ ఎమోషనల్ ఫూల్స్తో, టూ మచ్ కోపిష్టోళ్ళు, టూ మచ్ ప్రేమ చూపిస్తున్నాను అనే దాంతో బాధ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, లేకపోతే మాటలతో మొహమాటం కొద్దీ పనులు చేయించుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఇన్ఫెక్టెడ్గానే చూడాలి, జాగ్రత్త పడాలి. ఓకే, లేదంటే వాళ్ళ ఇన్ఫెక్టెడ్ ఆలోచనలు మనకి తగిలిస్తారు. అందుకని వెరీ కేర్ఫుల్. అలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా దగ్గరికి రానివ్వద్దు. నమస్కారం బాబు, దూరంగా ఉండనివ్వాలి. 1 హ్యాండ్ డిస్టెన్స్ అని చిన్నప్పుడు మన లైన్లో నించునే వాళ్ళం కదా, ఫింగర్ ఆన్ యర్ లిప్స్, 1 హ్యాండ్ డిస్టెన్స్ అని. అలా ఫాలో అవ్వాలి ఇలాంటి వాళ్ళతో. ఏంటంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళతో ఎక్కువసేపు మాటలు స్పెండ్ చేశామంటే వాళ్ళ బాధలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు. ఏదో రూపంలో మిమ్మల్ని డబ్బు కానీ సహాయం కానీ అడుగుతారు. సో ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నిజంగా సహాయం చేయాలి, చేసేయాలి, ఇంకా అది వెనక్కి వస్తుంది అనే ఆలోచన మైండ్లోంచి తీసేయాలి.
వాళ్ళ ఎమోషనల్ స్టోరీలోకి పార్టిసిపేట్ చేయొద్దు. ఎప్పుడైనా సరే మీరు ప్రొఫెషనల్ కాకపోతే వాళ్ళ ఎమోషనల్, ఇప్పుడు మా దగ్గరికి చాలా ఎమోషనల్ స్టోరీ చెప్పుకోవడానికి వస్తారు. మా పని అది. వీఆర్ ట్రైన్డ్ ఇన్ ఎమోషనల్ థెరపీ, వీఆర్ ట్రైన్డ్ టు డూ దట్. కానీ మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ అనో లేకపోతే రిలేటివ్స్ అనో వాళ్ళ ఎమోషనల్ స్టోరీలోకి మీరు కనెక్ట్ అయిపోయి దిగిపోయి సహాయం చేసేద్దామని దిగద్దు. ఎవరైనా నదిలో కొట్టుకుపోతున్నారనుకోండి, మీకు ఈత వస్తేనే దిగాలి. ఈత రాకుండా మీరు కూడా వెళ్తే మీరు కూడా మునిగిపోతారు కదా. అలాగే ఎప్పుడైనా సరే మీకు ఎవరైనా ఎమోషనల్ టర్మాయిల్ చెప్తున్నారు అంటే అందులోకి వెళ్ళొద్దు. బికాజ్ ఎమోషనల్ టర్మాయిల్స్ ఆర్ ఎమోషనల్ పుల్ ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని కూడా గుంజేస్తుంది ఆ వాటర్లోకి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఎమోషనల్ స్టోరీ ఒకసారి చెప్పారు, అయ్యో పాపం కష్టం వచ్చింది, భగవంతుడా కష్టం తీర్చు, అంతవరకే మనం చేయగలం. లేదు మీ దగ్గర కాస్త డబ్బు ఉంటే డబ్బు సహాయం, లేదు మీరు చేయగలిగితే మాట సహాయం, అంతే. వాళ్ళ ఎమోషనల్ స్టోరీలోకి మీరు దిగారో ఇరుక్కుపోతారు. అది ఎవరి దగ్గరైనా కావచ్చు, ఎలాంటి వాళ్ళ దగ్గరైనా కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట ఎక్కడైనా మీకు ఫ్రెండ్స్లో కావచ్చు. వెరీ వెరీ కేర్ఫుల్. ఇది కొత్తగా ఇప్పుడు యూత్లో ఫ్రెండ్స్ అనే పేరుతో డిగ్రీలో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీలో ఇది ఎక్కువైంది. నాకు సహాయం చేసి పెట్టవే అని, చేసి పెట్టరా అని వీళ్ళ ఫోన్ నుంచి కాల్ చేసి, వీళ్ళ ఫోన్ నుంచి ఎక్కడికో ఎవరికో గర్ల్ ఫ్రెండ్స్ కాల్ చేసి, తర్వాత పోలీసుల ఎంక్వైరీలో వీళ్ళ ఫోన్లో దొరికి చాలా ఇబ్బంది పడతారు మిత్రమా. ఎవడి ఎమోషనల్ స్టోరీలోకి మీరు దూరద్దు. నిజంగా ఎమోషనల్గా ఎవరైనా బాధపడుతుంటే సెండ్ దెమ్ టు ఎ కౌన్సిలర్, నియర్ బై డాక్టర్, నియర్ బై వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తప్ప మీరు దిగి ఆ ఎమోషనల్ దాంట్లో పడి నేను సహాయం చేస్తాను దిగద్దు. ఈ మధ్య ఒక స్టోరీ జరిగింది ఇలాగే. 2 పిల్లల తల్లి ఒకడిని ఇష్టపడి లవ్ చేసి పిల్లలతో సహా వచ్చేసి వాడితో పాటు ట్రైన్ ఎక్కి బయటకు వెళ్ళిపోయింది. వాడు ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని పారిపోయాడు. కాకపోతే వాడితో వచ్చిన ఫ్రెండు అయ్యో ఈ అమ్మాయి ఇంత కష్టంలో ఉంది కదా అని చెప్పి ఆ అమ్మాయిని మళ్ళీ ఓ చోటకు తీసుకెళ్ళి అక్కడ రూమ్ తీసుకుని ఉంచి వాళ్ళందరికీ ఏవో కొనిస్తుంటే ఆ అమ్మాయి తిరిగి వీడి మీదే కంప్లైంట్ ఇచ్చింది, వీడు ఫ్రెండు కలిసి చేశారు, కలిసి నన్ను ట్రాప్ చేశారు అని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎమోషనల్ గేమ్లోకి దిగవద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇలాంటి ఎమోషనల్ ఫూల్స్ ఉంటే దూరం పెట్టండి. వాళ్ళు మారలేరు. మారే సమయం వచ్చేదాకా మీరు మధ్యలో పెడితే కాలిపోతారు. ఓకే. అండ్ ఎప్పుడైనా కనుక వాళ్ళు ప్రతి దానికి సఫర్ అవుతూ చెప్తున్నారు అంటే అలాంటి వాళ్ళు డేంజరస్. ఓకే. దే హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ సఫర్ అవుతున్నట్టుగా మొహం పెడతారు. అన్నీ మంచి ఉంటాయి వాళ్ళ లైఫ్లో, మంచి ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, మంచి డబ్బులు వచ్చే సోర్స్ ఉంటుంది. కష్టపడి సంపాదించుకోలేక, కష్టపడే ఉద్దేశం లేక, మనస్తత్వం లేక నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని స్టోరీ చెప్తున్నా అంటే బీ వెరీ కేర్ఫుల్. అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. దే ఆర్ డేంజరస్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడో జరిగిపోయిన కష్టం గురించి పదే చెప్తున్నాడు అంటే వాడు మిమ్మల్ని కూడా లాగేస్తాడు ఆ మిస్ఫార్చ్యూన్లోకి, ఆ అన్లక్కీనెస్కి, ఆ ట్రాప్లోకి మిమ్మల్ని కూడా గుంజేస్తాడు. ఎప్పుడో జరిగింది కష్టం, అయిపోయిందిరా బాబు, నువ్వు దాని గురించి ఆలోచించుకో అని చెప్పగలగండి. తర్వాత వాళ్ళని పైకి తీసుకొద్దాము అనే ఆలోచన మీకు గనక ఉంటే వాటికి సోర్సెస్ ఉంటాయి. ఇగో ఇది పనులు చేయి, నువ్వు బెటర్ అవుతావు. అంతేగాని మీ జేబులోంచి ఏదైనా ఇచ్చారా మళ్ళీ వెనక్కి వస్తుంది అనే ఆలోచన పెట్టుకోకండి. బికాజ్ వాళ్ళుగా లేవకపోతే భగవంతుడే హెల్ప్ చేయడు. భగవంతుడు కూడా ఇదే పని చెప్తాడు, నువ్వే యుద్ధం చేయి, నేను రథం నడిపిస్తాను, నీకు హెల్ప్ చేస్తాను, ఓన్లీ టు షో యూ డైరెక్షన్. మనము భగవంతుడి కంటే గొప్పవాళ్ళం కాదు కాబట్టి నేను సహాయం చేస్తాను దిగకండి. రైజ్ దెమ్ అప్ ఆన్ దేర్ ఓన్ ఫీట్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించోగలిగితే సహాయం, లేదు వాళ్ళు నించోనే లేరు, మీరే ఎగబడి సహాయం చేస్తున్నారంటే తప్పు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని కాల్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే వాళ్ళ అలవాట్లని మార్చుకోలేకపోతున్నారో వాళ్ళ వెనకాల తిరిగి 2 పోగొట్టుకుంటారు. మీ సమయము, మీ ఎనర్జీ, ఈ 2 పోతాయి. సో వాళ్ళు మారాలి అని అనుకుంటే మీరు సహాయం చేయొచ్చు. వాళ్ళు మారరు, కానీ ఎప్పటికప్పుడు సహాయం కావాలి అంటే చేయకండి. దట్ ఈజ్ రాంగ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరిదైనా పవర్ మీ లోపలికి శక్తి రావాలి అంటే ఎదుటివాడి కష్టాన్ని
కష్టములాగా వినండి, వాడి జీవితంలాగా వినకూడదు. ఓకే, ఎదుటి వాడి కష్టం వాడి కష్టము అని వినండి, సహాయం చేయండి. అంతేగాని వాడి కష్టాన్ని నా కష్టము, అయ్యో ఎంత కష్టం వచ్చింది అని చెప్పి మీ జీవితాన్ని ధారపోయడం లాంటివి ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడైతే కష్టంలా చూస్తారో మీరు హెల్ప్ చేయొచ్చు. అది మీ జీవితంలో మనకి వచ్చుంటే, అలాంటి సమస్యలు ఏమైనా ఎదురై ఉంటాయి. ఇది నేను చెప్పేది ఒక గ్రేటెస్ట్ బుక్ బై నెపోలియన్ హిల్ నుంచి చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సింది. ఇతరుల కష్టాన్ని కష్టములాగా చూడండి, కానీ వాళ్ళతో ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి ఆ కష్టం ఏదో మీది అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉన్న అనారోగ్య పరిస్థితులు ఉన్న మనిషిని ఎవరైనా చూస్తే వాళ్ళు కంపల్సరీగా చెప్పిన స్టోరీయే చెప్తూ, వాళ్ళకి ఎప్పుడో జరిగిపోయిన పాస్ట్ గురించి మాట్లాడుతూ, పెద్ద లిస్ట్ ఆఫ్ కష్టాలు, అవి అలా జరిగింది ఇలా జరిగింది కాబట్టి నేను అలా చేశాను కాబట్టి ఇక్కడ అప్పు చేశాను కాబట్టి అక్కడ అప్పు తీర్చాను, ఇలా చాలా లిస్ట్ చెప్తున్నారంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కూడా ట్రాప్ చేయబోతున్నారు. జాగ్రత్త. తర్వాత ఎప్పుడైనా సరే ఒక 4-5 చోట్ల అన్ని బ్యాడ్ స్టోరీసే వినిపించాయంటే అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నెవర్ కాంప్రమైజ్ ఆన్ దెమ్, నెవర్ ఎవర్ కాంప్రమైజ్ ఆన్ దెమ్. అండ్ అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఈ మధ్య ఒక ట్రాప్, ఆస్ట్రేలియా నుంచి వచ్చేస్తున్నామని, ఆస్ట్రేలియాలో ఒక భార్య ఉండి ఆమె మోసం చేసిందని, ఆమె మోసం చేసింది కాబట్టి ఆమెను వదిలేసి ఆయన దగ్గరున్న ఆస్తి అంతా ఆమె పేరు మీద ఉంటే వెళ్ళిపోతుందని చెప్పి నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను, నీ అకౌంట్ నెంబరు పేరు ఇవ్వు అని చెప్పి అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అమౌంట్ అంతా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేస్తాను, ట్రాన్స్ఫర్ చేసేసాక నువ్వు తర్వాత నేను ఇండియాకి వచ్చాక డబ్బులు ఇద్దు, కానీ అంతవరకు ముందు నీ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వు అంటారు. ఓహో, అలాంటి నిజం ఉందేమో, ఇతను నన్ను ప్రేమించేస్తున్నాడేమో అనుకుని అన్ని డీటెయిల్స్ ఇస్తారు. అకౌంట్ నెంబర్ ఇచ్చాక 1 రూపీయో 2 రూపీసో వేసి వచ్చిందా చెక్ చేసుకో అంటాడు. వచ్చింది అని చెప్తారు కన్ఫర్మేటరీగా. వచ్చింది కదా, ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, సమ్ 3 crores 4 crores పడతాయి, మరి నువ్వు తర్వాత ఐటీ అవన్నీ కట్టుకోవాలి, జాగ్రత్త అంటాడు. అవునా, ఐటీ కట్టుకోవాలి కదా, సరే నో ప్రాబ్లం అని చెప్తారు. తర్వాత ఏదో ట్రాన్సాక్షన్లో ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ 70,000 కడితేనే క్లియర్ అవుతుంది, నువ్వు 70,000 రూపీస్లో కట్టాలి, నువ్వు కట్టు అంటాడు. ఇలాగ ట్రాప్ మీద ట్రాప్ వేస్తారు. చాలా జాగ్రత్త. ఇలాంటి వాళ్ళతో మీ వీక్నెస్ని ఆడుకుంటారు. అండ్ ఈ వీక్నెస్ని కూడా చాలా ఎమోషనల్గా, ప్రేమగా, అసలు నీ అంత ప్రేమమూర్తి లేరు అన్నట్టుగా మాట్లాడతారు. వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీస్ ఆర్ ఆల్ ఇన్ఫెక్టర్స్. వీళ్ళు మనని ఎట్టి పరిస్థితుల్లో ముంచే ప్రయత్నం చేస్తారు. ఇది తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా, వాళ్ళ మంచా చెడా ఇక్కడ పాయింటే కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం. ఇక్కడ పోనీ అలాంటి వాళ్ళు నిజంగా కష్టం ఉంటే కాపాడద్దా సార్? నిజంగా కష్టం ఉంటే, మీకు కాపాడే స్థితి ఉంటే, మీరు బాగా ఎక్కువ సంపాదించేసి డబ్బులు మిగిలిపోయి ఉంటే కాపాడచ్చు. అలా కాకుండా మీరు మీ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అప్పు తీసుకొచ్చి కట్టి అలాంటి పని మాత్రం చేయకండి, మునిగిపోతారు మిత్రమా. జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్లు మనం కూడా తెచ్చుకుని మనం కూడా అదే దాంట్లో నాకు ఈ కష్టాలున్నాయో నేనెంత కష్టపడిపోతున్నానో అనే దాంట్లో పడిపోతారు. వెరీ వెరీ కేర్ఫుల్. ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళతో, అంటే రిపిటేటివ్గా వాళ్ళ కష్టాలు చెప్పుకునేవాళ్ళు, రిపిటేటివ్గా డబ్బు ప్రాబ్లం చెప్పుకునేవాళ్ళు, ఎప్పుడు కనిపించినా సహాయం అడిగేవాళ్ళు, ఎంత చెప్పినా వాళ్ళ ప్యాటర్న్ మార్చుకొని వాళ్ళు, అలవాట్లని మార్చుకోలేని వాళ్ళతో దూరంగా ఉండడమే మంచిది. హోప్ ఈ విషయం మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు ప్లీజ్ టేక్ కేర్. ఎవరికి అనవసరంగా డబ్బులు ఇవ్వద్దు, అనవసరమైన సహాయానికి దిగద్దు. థ్యాంక్ యూ సో మచ్.